అందరికీ నమస్కారం, స్వాగతం. అంజనాచల గర్వ భంజనాచల లీల నీలవర్ణపు మేనిడాలుదనరా పుండరీకములను దండరీతుల గెల్చి చెన్నొందు నిడువాలు కన్నులమర మకర కుండల రుచి ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెనుక కొదుగా ఉరము రత్నమునందు కరము రంజిలు నీడ తోడు నీడగ లక్ష్మి క్రీడలాడ శంఖ చక్రాది పరికర సహితుడగుచు మఘవ ముఖ దేవతా సేవ్యమానుడగుచు పతక రాజాధిరోహణోద్భాసియగుచు కృపదలిర్పంగ కనిపించు కేశవుండు. సభా సరస్వతికి సాదర స్వాగతం. పద్యం మీద ప్రీతితో పద్యాన్ని అనాలని, పద్యాన్ని వినాలని, పద్య సౌందర్యాన్ని కనాలని విచ్చేసిన పెద్దలకి, పిన్నలకి, సహృదయ మూర్ధన్యులకి, సాహితీ ప్రియం భావుకులకి అందరికీ నా సాదర నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. పద్యం అనవద్యంగా సాగినప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం ప్రవాహంగా సాగుతుంది. మనకే తెలియకుండా ఆత్మశక్తి ఉద్బుద్ధమై మన మేధస్సుని పదును పెడుతుంది, మన హృదయాన్ని సంస్కరిస్తుంది. భాషాపరంగా, భావపరంగా, ఛందస్సుపరంగా పద్యం చేసే మేలు మనసుకి కానీ శరీరానికి కానీ అంతా ఇంతా కాదు. చాలా సాంకేతికంగా, శాస్త్రీయంగా కూడా దీనిని నిరూపించవచ్చు. అందువలన చిన్నప్పటి నుండి పిల్లలకి పద్యధారణ, అలాగే పద్యాలను రాసే పద్ధతి ఇవన్నీ నేర్పించినట్లయితే వాళ్ళ మేధస్సు బాగా వికసిస్తుంది. ఆ నేపథ్యంలో కృషి చేస్తున్నటువంటి మా భాస్కర్ గారు పద్యలహరి అనే పేరుతో పద్యానికి పట్టం కట్టి, పద్యాన్ని ఒక పల్లకీలో కూర్చోబెట్టి తన భుజం మీద పెట్టుకుని మా పెద్దలు వంగూరి చిట్టెనరాజు గారు లాంటి మహామహులందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ పద్యాన్ని ఇలా విజయం చేయిస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు శ్రీపతి శతకాన్ని ఈనాటి పద్యలహరి కార్యక్రమానికి కవితా వస్తువుగా స్వీకరించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏదైనా ఒక వస్తువు భగవంతుడు మనకు ప్రసాదించిన తర్వాత దాన్ని మళ్ళీ భగవంతుడికే సమర్పించటం అని ఒక మాట ఉంది. నువ్వు ఇచ్చిన వస్తువుని నీకే సమర్పిస్తున్నాం. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. ఇది నీదే, నీకే సమర్పిస్తున్నా. నేను రాశాను, ఈ కవిత్వం నాది, ఈ గ్రంథాలు నావి, ఈ ఆలోచనలు నావి అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక మాట మాట్లాడాలి అంటే దానికి సంకల్పం ఎక్కడి నుంచి రావాలి? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాలుగా లోపల ఒక మెకానిజం జరుగుతుంది. ఎక్కడో నాభి కిందన పరా అని ఒక వాక్కు ఉంటుంది, అది మనం వినలేము. మహాయోగులకి మాత్రమే వినబడుతుంది అది. ఆ తర్వాత పశ్యంతి, నాభి తర్వాత ఒక వాక్కు ఉంటుంది, దాన్ని కూడా వినే శక్తియుక్తులు మనకుండవు. మనం లోపల అనుకుంటూ ఉంటాం ఒక మాట మాట్లాడేయాలంటే. అది మధ్యమ అన్నారు, ఈ వాక్కు మనకి తెలుస్తుంది. ఆ తర్వాత వైఖరి, బయటకు వచ్చిన తర్వాత ఆ వాక్ అందరికీ తెలుస్తుంది. అందుకే శబ్దానికి 4 రకాలైనటువంటి మార్గాలు ఉంటాయన్నారు. ఆ శబ్దాన్ని నందీశ్వరుడితో పోల్చారు. శివాలయానికి వెళ్ళి నందికి పైన 2 కొమ్ములు ఉంటాయి, ఆ 2 కొమ్ముల మధ్యలోంచి ఇలా చూడమంటూ ఉంటారు. ఎందుకు చూడమంటారో మనకు తెలియదు. అందులో ఉన్న శాస్త్రీయమైన అంశం ఇదే. శబ్దాన్ని బ్రహ్మగా మనం ఆరాధన చెయ్యాలి. శబ్ద బ్రహ్మ అన్నారు. నందీశ్వరుడు కూడా శబ్ద బ్రహ్మ కాబట్టి, శబ్దానికి 4 కొమ్ములు ఉంటాయి కాబట్టి, ఆ నందీశ్వరుణ్ణి 4 కొమ్ములు ఉన్నాయి, పైకి 2 కొమ్ములు ఉంటాయి, లోపల 2 కొమ్ములు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఆ రెండింటి మధ్యలో చూడమనటం అంటే పద్యాన్ని ఆరాధన చేస్తే శబ్ద బ్రహ్మను ఆరాధన చేసినట్లే. సాధారణంగా అందరికీ అన్ని రకాలైన ఉపచారాలతో భగవంతుణ్ణి ఆరాధించే అవకాశం ఉండకపోవచ్చు, కానీ శబ్దాన్ని నమ్ముకోండి.
శబ్దాన్నే ఆరాధన చేయండి. అది ఎలా చేయగలుగుతాం అంటే వచనంలో అందులో ఉన్నటువంటి అక్షరాలు అవి నిబద్ధంగా ఉండవు. మనం ఏదైనా ఒక పద్యాన్ని రాసినప్పుడు అందులో కొన్ని అక్షరాలు వచ్చి పకడ్బందీగా అందులో కూర్చుంటాయి. మళ్ళీ మళ్ళీ మననం చేయడానికి, ధారణ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ప్రాచీనమైన వైదిక వాంగ్మయం అంతా ఛందోబద్ధంగా ఉండడానికి కారణం అదే. ఒకటి గుర్తుపెట్టుకోవటానికి, దానికి అంతాది నియమము అంటారు. ధారణ చేయటం కోసం, మళ్ళీ మళ్ళీ చదువుకోవడం కోసం. మళ్ళీ మళ్ళీ చదువుకుంటే దేవుడికేం లాభం లేదండి, మనకే లాభం. మనలో ఉన్నటువంటి సమస్తమైన ప్రాణనాడులు, జీవనాడులు అని ఉత్తేజభరితమై మన ఆలోచన సంస్కరింపబడి మనలో కూడా ఉన్నతమైన భావాలు, తద్వారా ఉన్నతమైన జీవన విధానం అలవడుతుంది. కాబట్టి పద్యానికి ఇంత చరిత్ర ఉంది, పద్యాన్ని నేర్చుకుంటే ఇంత లాభం ఉంది. అలాంటి లాభదాయకమైన కార్యక్రమంలో శ్రీపతి శతకాన్ని ఈరోజు మనం ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ శ్రీపతి శతకం నేను రాశాను అని నేను అనుకోవటం లేదు. ఎప్పుడు రాశానో అందులో ఉన్న పద్యాలు చూస్తే మీలాగే నాకు కూడా కొత్తగా ఉంటాయి. ఎందుకని కవి తన అస్తిత్వాన్ని కోల్పోతాడు. తనది కానటువంటి ప్రపంచంలోకి తనల్ని తీసుకువెళ్ళే ఒక అతీంద్రియమైన శక్తి ఏదో అతని చేత రాయిస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి పద్యాల్ని మనం చదువుతున్నప్పుడు ఓహో అది అలా ఉందా, ఇది ఇలా ఉందా, ఈ ప్రయోగం బాగుందే అని ఒక బయట వ్యక్తిలాగే నేను ఆనందిస్తాను, ఒక బయట విమర్శకుడిలాగే నేను కూడా విమర్శిస్తాను. ఆ రకంగా ఈ పద్యాల్ని, అందులో ఉన్న సౌందర్యాన్ని మనం ఆస్వాదిద్దాం. ముందే చెప్పాను కదా, త్వదీయం వస్తు గోవింద. అలాంటి పద్యాలు రాసే బుద్ధి ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని ఆయనకే ఇచ్చేసాం. ఇంకా మనలో ఉన్నటువంటి ఇక్కడ కర్తృత్వం అన్నది లేదు. కాబట్టి శ్రీపతి శతకం శ్రీపతిదే. ఆ శ్రీపతి శతకంతో శ్రీపతిని ఈరోజు మనం అర్చిద్దాం. అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరొకసారి పాడతాను. మొదల్లో పాడినప్పుడు కొంచెం ఇంటర్నెట్ అటు ఇటు అయింది. మరొకసారి పాడతాను. శ్రీరమణి తప్జపథ సింధు శరద్వర రాజహంస. శ్రీరమణి తప్జపథ సింధు శరద్వర రాజహంస. నీలారమణీయ రాగసలిలా ప్రచలత్ కమఠాధిరాజ. నీలారమణీయ రాగసలిలా ప్రచలత్ కమఠాధిరాజ. భూసారసలోచన సుగుణ సౌరభ కానన సంచరన్ మయూర. రసలోల గోప మహిళా పరిచుంబిత పాల శ్రీపతి. రసలోల గోప మహిళా పరిచుంబిత పాల శ్రీపతి. ధన్యవాదాలు. అద్భుతం తల్లి. నేను ఇప్పుడు గురుగారు మనం ఏం చేస్తామంటే ప్రతి పద్యం ఒక పద్యం అవగానే మీ ప్రవచనం అలా వదిలాము. సో మీకు వేదిక. ఆ పద్యం ఉంచండి. అలాగే సాహిత్యం చూపిస్తాను. శ్రీ ప్రజ్ఞ సుమేధ. ఏమ్మా నీకు బుద్ధి
రెండింతలు ఉందన్నమాట. ప్రజ్ఞ ఉంది, మేధ ఉంది. ఆ మేధలో కూడా మళ్ళీ సుమేధట. పేరుకు తగినట్లుగానే సార్థకంగా ఈ పద్యాన్ని చాలా అందంగా చదివావు. నువ్వు కనుక అలా పిలిస్తే వచ్చేస్తాడు ఆయన. ఎవరైనా ఈ పద్యంలో ప్రధానంగా వర్ణించిన దేవుడు ఎవరు చెప్పగలవా? శ్రీపతి. అందరికీ శ్రీపతే, అన్నింటిలోనూ శ్రీపతి ఉంటాడు. కానీ గోప మహిళా పరిచుంబిత ఫాల శ్రీపతి బాలకృష్ణుడు. ఎలాంటి బాలకృష్ణుడు? పెద్దవాడైపోయి కౌరవ సభకు వెళ్ళి దుర్యోధనాదులందరినీ నిందిస్తూ ధృతరాష్ట్రుడికి హితవు పలికే పెద్ద శ్రీకృష్ణుడికి కాదు, చాలా చిన్న శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు. ఎలాంటి బాలకృష్ణుడు అండి? తల్లి దగ్గర ఆప్యాయత అనే మాధుర్యాన్ని పొందుతున్న శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పాం, ఎలా చూపించాం? గోప మహిళా పరిచుంబిత ఫాల. సుకుమారమైన నుదురు కలిగిన వాడు శ్రీకృష్ణుడు. ఆ నుదుటి మీద వాళ్ళమ్మ లేత ముద్దు పెట్టిందట. గోరుముద్దలు పెట్టడం యశోదకి అలవాటే. సరే, మనందరికీ తెలుసు యశోద గోరుముద్దలు పెట్టింది అని. ఇక్కడ ఒక లేత ముద్దుని నుదుటి మీద పొందినటువంటి వాడు గోపమహిళా పరిచుంబిత. గోపమహిళ అంటే యశోద. యశోదాదేవి చేత బాగా చుంబించబడిన నుదురు కలిగిన వాడు. నుదుటి మీద చుంబనం ఆప్యాయతకు, వాత్సల్యానికి గుర్తది. ఎవరైనా గోపమహిళా పరిచుంబిత పాలుడు ఈ శ్రీపతి. ఈ శ్రీపతికి పైనున్నటువంటి ఆ శ్రీరమణి ఎవరండి? నీలారమణి ఎవరండి? భూసారసలోచన ఎవరు? ముగ్గురున్నారు. శ్రీ, భూ, నీల. వైకుంఠంలో ఉన్న పరమాత్మ, ఆయనకి ముగ్గురు దేవేరులు అన్నారు. అంటూ ఉంటారు చాలామంది భర్తలు. ఏమండి, ఒక భార్యతోనే వేగలేకపోతుంటే మహానుభావుడికి ముగ్గురు భార్యలు ఏమిటండి అని అన్నారు. అంటే ముగ్గురు భార్యలు ఉండడం అనేది మన కోసం నాయన, ఆయన కోసం కాదు. మనం వెళ్తూ ఉంటాం దేవాలయానికి, రాగానే స్వామికి కోపం వస్తుంది. చూసారా, వీడు ఎన్ని రకాలైన పాపాలు చేశాడు, ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఊదొత్తులు పట్టుకొచ్చేసాడు, పుణ్యాన్ని కొట్టేయడం కోసం అని ఆయనకి కోపం వచ్చేస్తుందట. ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళు చేసిన పాపాలకి ముఖం ఇలా పెట్టుకుని బొంగమూత పెట్టు కూర్చుంటాడు. అప్పుడు వెంటనే లక్ష్మీదేవి, ఏమండి మనవాడే కదా, మన పిల్లాడేనండి, కొద్దిగా చూడండి, పాపాలన్నింటినీ మర్చిపోండి, చేసిన పుణ్యాన్ని చూడండి అంటుందట. నేను చూడను అని ఇటు తిరుగుతాడు. ఇక్కడ భూదేవి ఉంటుంది. ఆవిడ మళ్ళీ ఇటు నుంచి బతిమలాడుతుంది. ఇలా ఇద్దరూ చెరువైపున ఉండి బతిమలాడేసరికి ఇంకా ఆయన ఏం చేయాలో తెలియక, సరే రారా నాయన అని చెప్పి వాడికి మోక్షాన్ని ఇస్తాడట. అందువలన శ్రీ, భూ, నీళలు అన్నారు. శ్రీదేవి అంటే భగవంతుడిలో ఉండే ప్రేమకే ఒక రూపాన్ని ఇస్తే శ్రీదేవి, గుర్తుపెట్టుకోండి. భూదేవి అంటే భగవంతుడిలో ఉండేటటువంటి సహనానికి ఒక రూపం ఇస్తే ఆవిడ భూదేవి. సరే, ప్రేమ ఉంది, సహనం ఉంది, ఇంకా ఆనందం ఏమిటి? లీల ఉండాలి కదా. భగవంతుడిలో ఉండే లీలకి ఒక రూపాన్ని ఇస్తే ఆవిడ నీల అన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని పరిచయం చేస్తూ, ముగ్గురు కలిగిన వాడు పరమాత్మ. పరమపదంలో ముగ్గురు దేవేరులు ఉంటారు. శ్రీరమణీ హృదబ్జ పథ సింధు చరత్ వర రాజహంస. శ్రీరమణీ హృత్, లక్ష్మీదేవి హృదయం అనే ఆకాశగంగలో, అబ్జపథ అంటే ఆకాశం, అబ్జపద సింధు అంటే ఆకాశగంగ. శ్రీరమణీ హృదబ్జ పథ సింధు చరత్ వర రాజహంస. కవి సమయాలను ఉంటాయి కొన్ని పద్య నిర్మాణంలో, వాటిని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి లక్ష్మీదేవి హృదయం అనే ఆకాశగంగలో సంచరించే రాజహంస అండి ఈయన. నీలారమణీయ రాగ సలిల ప్రచలత్ కమఠాధిరాజ. నీలాదేవి అనే ఒక రమణి ఉంది, ఆవిడ హృదయంలో అనురాగం ఉంది. ఆ అనురాగాన్ని నీరు అనుకుంటే ఆ నీటిలో బాగా సంచలించే కమఠాధిరాజుడండి, కూర్మాధినాథుడి అన. భూసారసలోచన ఇంకొక ఆవిడ ఉంది, భూదేవి. సారసలోచన అంటే స్త్రీ అని అర్థం. భూ అనేటటువంటి ఈ రమణి యొక్క సుగుణ సౌరభ కానన సంచరన్మయూర.
ఆవిడకి సుగుణం ఒకటి ఉంటుంది, భూదేవికి గంధము అనే ఒక గుణం ఉంటుంది. పంచభూతాలకి 5 రకాల గుణాలు ఉంటాయి. కాబట్టి భూదేవికి ఉండే సుగుణము అనే సౌరభం ఉందే, ఆ సౌరభం అనే వనంలో సంచరించే మయూరం అండి ఎవరైనా గోపమహిళా పరిచుంబిత పాలుడు. ఇక్కడ ఒక వేదాంతపరమైన రహస్యం ఏమిటంటే, పరమపదంలో ఉన్నవాడికి విష్ణువని కాదు పేరు, కృష్ణుడే అని ఒక సంప్రదాయం ఉంది. పరమపదంలో ఉన్న స్వామి ఎవరు? కృష్ణుడే. ఆ కృష్ణ శబ్దాన్ని వైకుంఠంలో ఉన్న దేవుణ్ణి కూడా చెప్తుంది అని చెప్పడం కోసం, ఆ వేదాంతపరమైన రహస్యాన్ని చెప్పడం కోసమే ఈ పద్యం. అర్థమైంది కదా? మరీ వేదాంతం ఎక్కువ చెప్తే పాపం మా పిల్లలు హర్షితాన తర్వాత తను చదవబోయే పద్యం కాబట్టి తను ప్రాక్టీస్ చేసుకుంటుంది. కాబట్టి ఎవరి భాషలు వాళ్ళకు ఉంటాయి. మనం ఏదో ఇలా ప్రవచనాలు చెప్పేశామనుకోండి, ఎంతసేపు అయినా సాగుతుంది. చాలా చక్కని పద్యం అందించింది మేధ. తర్వాత పద్యాన్ని ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా తర్వాత పద్యం చెప్పడానికి హన్సిత అదే పాపం, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకుండే. అవును, హన్సిత చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు హన్సిత చుంచుల. ఈరోజు నేను చెప్పబోయే పద్యము డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు రచించిన శ్రీపతి శతకములోని 3వ పద్యము. ఇంకా ప్రతిసారి డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు రచించిన శ్రీపతి శతకం అది తీసేయండి టేప్ రికార్డర్. చక్కగా మీకు అనుకున్న పద్యాన్ని హాయిగా చదివేయండి. అర్థమైందా అందరూ? నీ పేరు చెప్పు, మాకు తెలియాలి కాబట్టి. నీ ఊరు కూడా చెప్పు. నేను అమెరికాలో ఉంటాను. నేను 5వ తరగతి చదువుతున్నా. అమెరికాకి అమరుక దేశం అంటూ ఉంటారు. సరే, అది వేరే వ్యవహారం. చెప్పమ్మా. శేషివి నీవు నీ ప్రథమ శేషుడు కావున ఆదిశేషుడన్ భూషిత నాముడయ్యే అలభోగి కులాగ్రని నీ విభూతి నిశ్శేషముగా వచింపను విశేషముగా నిరువీనాల్కలన్ భాషణ చేసి నా మిగిలే పావన శేషుడనంగా శ్రీపతి. 22,000 నాలుకలు కలిగిన వాటి ఆదిశేషుడు. చూసావా ఎప్పుడైనా ఆదిశేషుడిని? హన్సిత, ఆదిశేషుడిని చూసావా? సరే, ఇప్పుడు నీకు చూపిస్తాను. ఆదిశేషుడిని చూస్తావా, భయపడతావా? శేషివి నీవు నీ ప్రథమ శేషుడుగావున ఆదిశేషుడన్ భూషితనాముడయ్యే. శ్రీమన్నారాయణుడికి ఒక పాన్పు ఉంది. అది ఎవ్వరికీ లేని పాన్పు. మనం మార్కెట్లో రకరకాల పాన్పులు కొంటూ ఉంటారుగా. బెడ్లు అన్నారు, డన్లప్ అన్నారు, ఇంకోటి ఏవేవో పేర్లు ఉన్నాయి. స్లీప్ వెల్ అన్నారు. దాని మీద పడుకుంటే స్లీప్ ఏమీ రాదు అసలు. అవునా? ఎందుకని అందులో ఉన్నటువంటి గడ్డి గాదం అంతా కుక్కి ఎందుకు పనికిరానిదంతా అందులో పెట్టి మనం మొహాన్ని పడేస్తే దాని మీద మనం పడుకుంటే ఏమొస్తుందండి? సరే, ఏం చేస్తాం, మనం మానవ మాతృలం కాబట్టి మనకు అలాంటి పరుపులే ఉంటాయి. అందరికీ శ్రీ మహావిష్ణువుకున్న పరుపులు లాంటి పరుపులు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయండి? నునుగాట్పు దూదినించిన ఎట్టి చల్లని పాన్పుపై లీల పవ్వళించి అంటాడు పింగళి సూరన. ఆయన పాన్పు ఎలాంటిదిట? నునుగాట్పు దూదినించిన ఎట్టి చల్లని పాన్పు అంటే లోపల గాలిని నింపినటువంటి పాన్పు. ఆదిశేషుడు కదా. ఆదిశేషుడు సర్పాలు వాయుభుక్ అంటారు సర్పాలని. పాములు ఏం చేస్తాయట? గాలిని భోంచేస్తాయి. అదేంటండి కప్పలు తింటాయి, అవి తింటాయి, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటాం కదా అని అడగండి. కవి సమయాలు ఉంటాయి కొన్ని. దానికి ఏమిటి అర్థం? వాయుభుక్, వాయువుని భోంచేస్తుంది. మరి ఆదిశేషుడు పొట్ట నిండా ఏముందండి? గాలే ఉంది. కాబట్టి గాలి నింపిన దూది పరుపు కదా. అందులో కూడా ఆదిశేషుడు గొప్ప సేవకుడు కాబట్టి బరువైన గాలిని తీసుకోడు ఆయన. మనం కూడా ఏదైనా తినాలంటే ఏం చేస్తామంటే అన్నీ చూసి బాగా లేతగా ఉన్న వాటిని తీసుకుంటాం కదా. అలాగే ఆదిశేషుడు కూడా లేత గాలి తాగుతాడట.
ఏమండి, లేత గాలి ముదురు గాలి అని గాలిల్లో కూడా ఉంటాయంటే ఉంటాయంటే, పిల్ల గాలి అనమాట. అలాంటి లేత గాలులు చూడండి ఎంత సుకుమారంగా చెప్పాడో. నునుగాట్పు లేత గాట్పు దూది, ఆ దూదిని నించిన ఎట్టి చల్లని పాన్పుపై లీల పవ్వళించి ఇలా పడుకుంటాడు అనమాట. అలా పడుకోవడానికి కూడా ఏ చెయ్యి కింద పెడతాడు, ఏ చెయ్యి ఎక్కడ పెడతాడు, దానికి అర్థమేమిటి, పరమార్థమేమిటి, అబ్బో చాలా వ్యవహారం అంతా ఉంది. దాన్ని అలా పక్కన ఉంచితే అంత సేవ చేసేటటువంటి అవకాశం ఎవరికి వచ్చింది అంటే ఆదిశేషుడికి వచ్చింది. మనం ఏదో పాడుకుంటూ ఉంటాం, పాలకడలిలో శేషతల్పమున ఏదో పవళించేవా దేవా అని. అవన్నీ పాడుకోవచ్చు, కానీ పాలకడలి లేదు, అందులో శేషతల్పం లేదు. ఎక్కడుంది శేషతల్పం? పరమపదంలో ఉంది. పరమపదం ఎలా ఉంటుందండి? దాని పేరే పరమపదం అన్నారు. పరమ అంటే శ్రేష్టమైన పదము, పదము అంటే స్థానం. దాన్ని మించినటువంటి స్థానం ఇంకొకటి ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో. మనం అనుకుంటూ ఉంటాం, ఆ దేశం చాలా బాగుందండి, ఈ దేశం చాలా బాగుందండి, ఓ అంటాం. కానీ ఈ లోకంలో పరమపదాన్ని మించింది ఏదీ లేదు. ఎలా చెప్తున్నారు? ఎవరైనా ఒకసారి అక్కడికి చేరిన తర్వాత మళ్ళీ తిరిగి రారు ఒకటి. తరువాత ప్రతి ఒక్కరూ ఇక్కడంటే ఈ ప్రాంతం ఒకరికి ఇష్టం, ఇంకో ప్రాంతం ఇంకొకరికి ఇష్టంలా ఉంటుంది, కానీ అందరికీ కావాల్సింది పరమపదమే. అదేమన్నా కింద ఉంటుందా? కాదు, ఎక్కడో ఉంటుంది పైన. దానికి పరమవ్యోమము, పరమపదము ఇలాంటి పేర్లు. పరమ అంటే అర్థం ఏమిటో తెలుసా? పరమ, పర అంటే దానికంటే ఉన్నతమైనది మా లేదు, అదే పరమ. మా అంటే లేదని అర్థం, నెగిటివ్. పర అంటే దానికంటే గొప్పది లేదని అర్థం. మీరు పరమాన్నం తింటారు చూసారా, అది కూడా అంతే, పరమ శ్రేష్టమైన అంటాం, అంటే దాన్ని మించింది లేదు అని అర్థం. సరే, ఇంతకీ ఏమిటంటే వ్యవహారంలోకి వస్తే పరమపదం మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఎక్కడుందండి పరమపదం? గోలోకము అన్నారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, అంతర్లోక, సత్యలోక, గోలోకం. అతల వితల కుతల రసాతల తలాతల మహాతల పాతాళ, 14 లోకాలు తెలుసు కదా. పైన ఎక్కడో ఉంది గోలోకం. ఆ గోలోకంలో అన్నీ మణిమయమైనటువంటి స్తంభాలు ఉంటాయి. అందులో ఒక పెద్ద మండపం ఉంటుంది. ఆ మండపానికి ఆధారంగా కూర్మనాథుడు ఉంటాడట. కూర్మాకారంలో ఉన్న విష్ణుమూర్తి దానికి ఆధారభూతుడై ఉంటాడు. ఆ కూర్మనాథుణ్ణి ఆధారంగా చేసుకుని దిగ్గజాలు ఉన్నాయి చూసారా, ఈ దిగ్గజాలు అక్కడ ఉండి మొత్తం బ్రహ్మాండాన్ని మోస్తూ ఉంటాయి. ఆ బ్రహ్మాండం పైన ఒక మహాపద్మం ఉంటుంది, ఒక పెద్ద పద్మం. ఆ పద్మం మీద 1000 పాదాలతో ఉన్న విశాలమైనటువంటి ఆదిశేషుడు ఉంటాడు. అక్కడ ఆదిశేషుడు ఉంటాడు. ఆ ఆదిశేషుడి మీద సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు కదా, 1000 పాదాలతో 1000 నేత్రాలతో అద్భుతమైనటువంటి రూపం పరమాత్మ అక్కడ ఉంటాడు, శయనించి ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన కూర్చుంటాడు. కూర్చోవాలి అనుకున్నాడు, బయటికి వెళ్ళాలి అనుకున్నాడు, ఏం చేయాలి మరి? ఆయనకి అన్ని సేవలు చేయాలి కదా. అలా సేవలు చేసేవాడెవరయ్యా అంటే ఆదిశేషుడు అన్నాడు. భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నవాడు, భగవంతుడికి సేవ తప్ప ఇంకా ఏమీ తెలియనటువంటి వాడు. మొట్టమొదటి శేషుడు, శేషి సంబంధం అని ఒకటి ఉంటుంది. మనమంతా భగవంతుడిలో శేషభూతులం. మనం వెళ్ళిపోయి ఆయనలో కలిసిపోతాం, ఆయన మనలో కలవడు. మనం వెళ్ళి ఆయనలో ఉంటాం, ఆయనకి అనుసంధానంగా ఉంటాం. కాబట్టి లోకంలో ఉన్నదంతా శేషమే. నేను శేషం, నువ్వు శేషం, అందరూ శేషం. చర అచర, కదిలే కదలని అన్నీ ఆయనలో కలిసిపోవలసిందే. అన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన్ని శేషి అంటారు. భగవంతుడికి అంటే పరమాత్మకి జీవాత్మకి ఉన్న సంబంధం అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. అందులో ఒకటి శేషి సంబంధము. ఆయన శేషి కాబట్టి, ఈయన శేషుడు కాబట్టి మనమందరం కూడా శేషులమే. అయితే మనందరికంటే ఫస్ట్ ర్యాంకర్ ఎవరు? మొట్టమొదటి శేషుడు కాబట్టి ఆయనకి ఆదిశేషుడు అని పేరు వచ్చింది. అది అర్థమైందా? శేషివి నీవు నీ ప్రథమ శేషుడుగావున ఆదిశేషుడన్ భూషితనాముడయ్యే. ఆదిశేషుడు అనే అందమైన పేరు వచ్చిందండి ఆయనకి. లేకపోతే ఆయన పేరేమిటి? అనంతుడు అని అర్థం. ఆయన అసలు పేరు అనంతుడు. ఎవరు? అలా భోగి కులాగ్రణి. భోగి అంటే సర్పము,
సర్పకులంలో అగ్రణి గొప్పవాడు నాయకుడు అయినటువంటి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఇంకా ఎలా వచ్చింది? నీ విభూతి నిశ్శేషముగా వచింపను. విభూతి అంటే గొప్పతనం అనుకోండి. భగవంతుడి గొప్పతనాన్ని చెప్పాలనుకున్నట్టు ఆయన. అందరూ ప్రయత్నిస్తారుగా, మనము ప్రయత్నిస్తూ ఉంటాం. అయ్యా నువ్వు అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడు అని చెప్దాం. ఎవరైనా బాగా మాట్లాడుతుంటే ఆయన ఎలా పోలుస్తాం మనం? ఆయన బ్రహ్మదేవుడు అండి, బ్రహ్మలాగా మాట్లాడతాడు. ఎందుకని? 4 ముఖాలు ఉంటాయి కాబట్టి. ఆదిశేషుడు అండి అంటారు. ఎందుకని? 1000 తలలు ఉంటాయి, 2000 నాలుకలు ఉంటాయి కాబట్టి ఆయన కంటే గొప్పగా మాట్లాడే వాళ్ళు ఎవరూ ఉండరని. అట్లాంటి ఆదిశేషుడే మొదలుపెట్టేట శ్రీమన్నారాయణుని వర్ణిద్దామని. అబ్బే నిశ్శేషముగా వచింపను, పూర్తిగా చెప్పేయాలనుకున్నట్టు. ఆయన వల్ల కాల. ఎన్ని నాలుకలు ఉన్నాయండి? 20 నాలుకలను, 2000 నాలుకలతో భాషణ చేసి చెప్పి 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 చివరికి ఆయన ఏమైపోయాట? తాను మిగిలిపోయాడు. పావన శేషుడనంగ శ్రీపతి. కాబట్టి మొట్టమొదట ఆదిశేషుడు, తరువాత నిశ్శేషంగా భగవంతుణ్ణి వర్ణించాలని మిగిలిపోయాడు కాబట్టి శేషుడయ్యాడు. భగవన్నామాన్ని ఉచ్చరించి దాన్ని జపించడం వల్ల పవిత్రమైన శేషుడు కూడా అయిపోయాడు. అది శేషుడికి ఉన్నటువంటి గొప్పతనం. అంత అవకాశం ఎందుకు వచ్చింది? ఈయనే భగవంతుడికి నివాసంగా ఉంటాడు. శయ్య అంటే ఆయన మీదే ఆయన నివసిస్తూ ఉంటాడు పరమాత్మ. శేషుడి మీద శయ్య. నాయన ఆదిశేష నడునొప్పిగా ఉంది పడుకుంటాను అంటే పాన్పు అయిపోతాడు ఆయన. కూర్చోవాలి అంటే ఆసనం కింద, కుర్చీ కింద మారిపోతాడు. నివాస, శయ్య, ఆసన, పాదుక. బయటికి వెళ్దాం అంటే పాదుకలు ఆయనే అయిపోతాడు. అందుకే మనం పాంకోళ్ళు అంటూ ఉంటారు చూసారా. అంశుక, వస్త్రం, ధరించే వస్త్రం అంటే చలేస్తోంది, దుప్పటి కావాలి అంటే ఆదిశేషుడే దుప్పటిగా అయిపోయి ఆయనకి కప్పుతాడు. ఉపధాన, తలగడా కావాలండి. సీత, ఆతప, వారణాదిభిహి. చలి వేసినా ఎండ వచ్చినా వాటన్నింటినీ రక్షించడానికి, అంటే చలి వేసిందనుకోండి కప్పడానికి దుప్పట ఆయనే అవుతాడు. ఎండగా ఉంటే ఛత్రం అయిపోతాడు. అలాగే విసనికర్ర అవుతాడు, వింజామరం అవుతాడు. కాబట్టి సీత, ఆతప, వారణాదిభిః శరీర భేదైః తవ శేషతాం గతః. అలా శేషత్వాన్ని పొందాడు కాబట్టి ఆ శేషి. అలాంటి శేషిని నిశ్శేషంగా వర్ణించే పద్యాన్ని కూడా హన్సిత చాలా విశేషంగా చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అందరికీ నమస్కారం. నా పేరు జాన్వి. నేను అమెరికాలో 5వ తరగతి చదువుతున్నాను. స్థిర వైకుంఠ పురాంతరాంతర వసద్దివ్యాంతరంగుండు రాగురగద్వేష్ట్రుడు వేద సింధు మథనోద్యోగాత్త మంథాకృతుండు ఉరుగేళన్ పరపైన వీపుపై నిన్నప్పంగ సేవించు ఆ గరుడుండిచ్చునుగాదే మాకిల సమగ్ర జ్ఞానమున్ శ్రీపతి. సమగ్ర జ్ఞానమున్ గరుడుండిచ్చునుగాదే. గరుత్మంతుడికి జ్ఞానానికి సంబంధం ఏంటండి? ఆయన ఏదో 2 రెక్కలు ఉంటాయి, ఎగురుతూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడికి వాహనం అన్నారు. ఎక్కడుంటాడు ఆయన? స్థిర వైకుంఠ పురంతరంతర వసద్దివ్యాంతరంగుండు. ఎల్లప్పుడూ వైకుంఠంలోనే ఉంటాడట. స్థిరంగా వైకుంఠపుర అంతర వసత్ నివసించేటటువంటి దివ్య అంతరంగుండు అన్నాడు. దివ్యమైన అంతరంగం కలిగిన వాడు. ఆయన శారీరకంగా వైకుంఠంలో ఉండడం కాదు, మానసికంగా ఉంటాడు. ఇది ముఖ్యం. మనం చాలా చోట్ల శరీరంతో ఉంటాం కానీ మనసు అక్కడ ఉండదు. మనసు లేకుండా శరీరం ఉన్న ఏ పనిలోనూ మనకి ఫలితం లభించదు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆ లక్ష్యాన్ని మనకి గరుత్మంతుడు చూపిస్తున్నాడు అంతే. ఎప్పుడు ఆయన వైకుంఠంలో ఉంటాడండి అని చెప్పడం కాదు, ఆయన మనసు ఎప్పుడూ వైకుంఠంలో ఉంటుంది. దివ్య అంతరంగుండు. ఎప్పుడెప్పుడు ఆయన వస్తూ ఉంటాడా? పరమాత్మ వస్తే సేవ చేద్దామా? ఆదిశేషుడి తరువాత చెప్పదగినటువంటి వ్యక్తి గరుత్మంతుడు.